నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆసుపత్రి సందర్శించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఓపీ విభాగం, మందుల నిల్వలు పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ రోగులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు అఖిలప్రియ. హాస్పిటల్ కొత్త బిల్డింగ్ ఇక్కడికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ మనం పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్కి మనము షిఫ్ట్ కంప్లీట్గా అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి పేషెంట్లు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన బిల్డింగ్ వాళ్ళు స్టార్ట్ అయ్యింది. లోపల చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు చాలాసేపు అని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడే ఈ బిల్డింగ్ తొందరగా అయిపోతే అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఆళ్లగడ్డలో వచ్చిన ముఖ్యమైన సమస్య ఏంటంటే కంప్లైంట్ ఎక్కువ శాతము మనము కేసెస్ నంద్యాలకు రిఫర్ చేస్తున్నామని చెప్పి ఒక కంప్లైంట్ నా దృష్టికి రావడం జరిగింది. ఈరోజు స్టాఫ్తో కూడా మాట్లాడినాము. మరి వాళ్ళు చెప్పిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.